హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇఫ్తార్ స్పెషల్ అనమాట బిర్యానీ చేసుకోబోతున్నాం. మటన్ బిర్యానీ. ఆల్రెడీ ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసాను. కుక్కర్లో ఫ్రై అవుతూ ఉంది. ఆయిల్ వేడెక్కగానే ఒక పెద్ద ఆనియన్, అలాగే ఒక 4-5 చిన్న ఉల్లిపాయలు అనమాట. ఇవి చిన్న ఉల్లిపాయలు వచ్చేసి ఆప్షనల్, మీకు దొరికితే వేసుకోండి, లేకపోతే లేదు. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలన్నమాట. మనం బిర్యానీకి ఏమేమైతే వేస్తామో అవి మొత్తం వేసుకోవాలి. పట్ట, చెక్క, లవంగ, ఏలుకలు, బిర్యానీ ఆకు, అలాగే షాజీరా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. ఓకే, నాకు ఇలాగొస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం మసాలా దినుసులన్నీ వేసేస్తున్నాను నేను. దీంతోపాటే ఒక 2 పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసేసి బాగా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నల్లగా అయితే మాడకూడదు, బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇందులోనే ఒక 2 పొడవుగా తరిగిన టొమాటోలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్నాము. ఒకసారి అలా తిప్పేస్తాను. ఫస్ట్ తిప్పేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూనే, పెద్ద స్పూనే వేసాను, సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకున్నాం. ఇందులోనే ఒక కప్పు పుదీనా, ఒక చెయ్యి అంత వేసుకుంటే సరిపోతుంది. ఒక పిరికెడ అంటారు కదా, అలాగ వేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మసాలా అంతా బాగా ఉడికిపోయింది, బాగా పట్టేసింది ఇప్పుడు మసాలా దీనికి మొత్తానికి. ఇప్పుడు ఏం చేద్దామంటే మటన్ వేసేసుకుందాం. ఆల్రెడీ నేను నీట్గా కొద్దిగా సాల్ట్ వేసేసి కడిగేసి పెట్టేసుకున్నాను. మటన్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక చిటికెడు పసుపు, అలాగే కారంకి ఆల్రెడీ నేను కారం కోసం అని చెప్పేసి 2 పచ్చిమిర్చి వేసాను. అందుకని 1.5 స్పూన్ కారపొడి వేసుకున్నాను, సరిపోతుంది. అలాగే మటన్కి సరిపడా సాల్ట్, కళ్ళుప్పు వేస్తున్నాను, చూసుకొని వేసుకోండి మీరు, మీకు సాల్ట్కి తగ్గట్టుగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మనం ఒక 3 నుండి 4 విజిల్ కొద్దిగా వేస్తున్నాను నేను. మటన్కి ఉడకడానికి కోసం అని చెప్పేసి ఎక్కువగా కూడా వేయట్లేదు, ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు 4 విజిల్ పెట్టేసి తర్వాత ప్రాసెస్ చూద్దాం. మటన్ బిర్యానీకి మన మసాలా అంతా వేసి పెట్టుకున్నాను కదా, మటన్ అయితే బాగా ఉడికిపోయింది, విజిల్ కూడా ఆరిపోయింది. మూత తీసేసాను నేను, చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుంటాను. ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఎసరు పోసి పెట్టేసాను అనమాట. 2 గ్లాసులకి 3.5 గ్లాసు వాటర్ వేసేసి ఒకేసారి ఎసరు కూడా పోసేసి పెట్టాను. గోరువెచ్చటి నీళ్ళతోనే పెట్టుకున్నాను అనమాట, మరీ వేడిగా అయితే లేవు. ఇప్పుడు ఇంట్లో వేసేస్తాను ఇలాగనే. వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. కొద్దిగా గరం మసాలా కూడా లింక్ ఇస్తాను నేను. హోమ్ మేడ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంచక్క చాలా పొడిగా వచ్చిందనమాట మన మటన్ బిర్యానీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది మీకు. ఇలా నేను చెప్పిన రెసిపీని ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అలాగనే ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో ఒక చిన్న కమెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.